రాజ్యం దోపిడీ రాజ్యం ఖబర్దార్ రేవంత్ రెడ్డి ఖబర్దార్ రేవంత్ రెడ్డి ఖబర్దార్ ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు విద్యాశాఖ నిర్వహిస్తూ ఉన్నారు. కేంద్ర నిధులైన సర్వశిక్ష అభియాన్ కింద ఈ రాష్ట్రానికి మంజూరైన నిధులు కేజీబీపీ పాఠశాలలో విద్యార్థుల కోసం బంకర్ బెడ్లు తీసుకోవాలనే ఉద్దేశంతోనే ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. దానికోసం 160 కోట్ల రూపాయలను ఇవాళ కేటాయించడం జరిగింది. వాస్తవానికి 44,500 బెడ్ల కోసం ఒక్కొక్క బెడ్ కోసం గత ప్రభుత్వంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు సోషల్ వెల్ఫేర్ కానీ బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో మోడల్ స్కూల్లో అన్నిటి విషయంలో ఒక్కొక్క బెడ్కు దాదాపు ఒక 12,000 రూపాయలతోనే 100 కేజీల బరువున ఒక బెడ్లను గత ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో టెండర్లు పిలిచి ఈ రాష్ట్రంలోని చిన్న చిన్న పారిశ్రామికవేత్తలైన ఎంఎస్ఎంఈ కంపెనీలు నిర్వహిస్తున్న వాళ్ళందరినీ పిలిచి మాజీ ఇండస్ట్రియల్ మినిస్టర్ కేటీఆర్ గారు ఆ రోజు స్థానికంగా ఉన్న పారిశ్రామికవేత్తలకు లబ్ధి చేకూర్చాలనే ఉద్దేశంతో వాళ్ళందరికీ ఈ నిధుల ద్వారా వాళ్ళు జీవనోపాధి పొందాలనే ఉద్దేశంతో ఈ ప్రభుత్వ టెండర్లను వాళ్ళకి అప్పగించడం జరిగింది. దానికి ఒక్కొక్క బెడ్ కోసం 12,000 రూపాయలు మాత్రమే ఛార్జ్ చేసి నాణ్యమైన బెడ్లను ఆ రోజు గురుకుల పాఠశాల అన్నిటికీ సప్లై చేసిన చరిత్ర ఆ రోజు కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఉండే. ఇవాళ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కేజీబీపీ పాఠశాలలో పడ్డ విద్యార్థుల కోసం దాదాపు 43,000 బెడ్ల కోసం ఒక్కొక్క బెడ్ కోసం 33,446 రూపాయల ఛార్జ్ చేస్తూ ఇవాళ నిర్ణయం తీసుకోవడం వల్ల ఇవాళ ప్రభుత్వం మీద అదనంగా ఒక్కొక్క బెడ్ మీద 20,000 రూపాయల అదనపు ఛార్జీలు వేసి కొంతమంది వాళ్ళ కాంట్రాక్టులకు లబ్ధి చేకూర్చడానికి రాష్ట్ర ప్రభుత్వం వీళ్ళ నిర్ణయం తీసుకున్నాయి. కాబట్టి వెంటనే ఆ టెండర్లను రద్దు చేయాలని చెప్పి వాళ్ళ మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. పేదల పన్నుల మీద వసూలేసిన ఈ నిధులను వాళ్ళ సొంత అవసరాల కోసం వాళ్ళ నాయకులకు కాంట్రాక్ట్ ఇచ్చుకోవడానికి రేవంత్ రెడ్డి గారు కేజీబీపీలో ఈ బంగారు బెడ్లు కుంభకోణం చేయడం జరిగింది. కాబట్టి తానే ముఖ్యమంత్రిగా నిర్వహిస్తున్న ఈ శాఖ కాబట్టి నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎవరైనా ఆనాడు కేసీఆర్ గారి ప్రభుత్వంలో 100 కేజీల ఒక్కొక్క ప్లేటు 100 కేజీలు ఉంటే ఇవాళ రేవంత్ రెడ్డి గారు కేజీబీపీలో విద్యార్థుల కోసం ఏర్పడిన బంకర్ బెడ్లలో పట 75 కేజీలే. ఆ రోజు ఇనుము ధర కిలోకు 80 రూపాయలు ఉంటే ఇవాళ ఇనుము ధర ఇవాళ 50,000 రూపాయలు. అంటే స్టీల్ ధర తగ్గినప్పుడు బంకర్ బెడ్ల ధర కూడా తగ్గాల్సిన అవసరం ఉంటుంది. అంటే దాదాపు ఒక 10,000 రూపాయలు మాత్రమే ఇవాళ బెడ్ వచ్చే అవకాశం ఉన్నా కూడా ఇవాళ కావాలని చెప్పి అదనంగా ఇంకా 23,000 రూపాయలు అదనంగా కాంట్రాక్టర్లను లబ్ధి చేకూర్చడానికి ప్రభుత్వం ఇవాళ ఈ నిర్ణయం తీసుకోవడం వల్ల దాదాపు 60 కోట్ల రూపాయలతోని ఈ బంకర్ బెడ్ల కొనుగోలు అయ్యే పరిస్థితి నుంచి ఇవాళ 100 కోట్ల రూపాయలు అదనంగా వాళ్ళకు కావాల్సిన కంపెనీలకు దారదత్తం చేయడానికి కమిషన్ల రూపంలో 100 కోట్ల రూపాయలు ఇవాళ అక్రమంగా తీసుకుని కాబట్టి దీనికి ముఖ్యమంత్రి గారు నైతికత భావిస్తూ రాజీనామా చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. భారతీయ జనతా పార్టీ నాయకులారా, ఎంపీలారా, మీకు చిత్తశుద్ధి ఉంటే ఈ రాష్ట్రంలో జరిగిన సర్వశిక్ష అభియాన్ కుంభకోణంలో కూడా 100 కోట్ల రూపాయలు ఇవాళ ముఖ్యమంత్రి గారు ఇవాళ గోల్మాల్ చేశారు. కాబట్టి మీరు వెంటనే సిబిఐ విచారణ జరిపించి ఎవరైతే తప్పు చేసిన అధికారులరో ప్రభుత్వ పెద్దలరో వాళ్ళని సిబిఐ వాళ్ళ మీద చట్టపరంగా చర్యలు తీసుకొని వాళ్ళని అరెస్ట్ చేయాలని చెప్పి ఇవాళ కేంద్ర ప్రభుత్వాన్ని ఇవాళ మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇవాళ ఈ రాష్ట్రంలో ఇంత అవినీతి జరిగినా కూడా భారతీయ జనతా పార్టీ ఎంపీలు నిమ్మకు నీరెత్తినట్టుగా వివరిస్తూ ఉన్నారు. బండి సంజయ్ గారు రేవంత్ రెడ్డి గారు తానంటే బండి సంజయ్ గారు ఇవాళ తందాని అంటున్నారు. ఇంత పెద్ద 100 కోట్ల కుంభకోణం జరిగిన ఇవాళ బండి సంజయ్ గారు కానీ ఇవాళ కిషన్ రెడ్డి గారు కానీ కనిపిస్తానని చెప్పి ఇవాళ మేము డిమాండ్ చేస్తున్నాం. ప్రభుత్వానికి నిజంగా కేంద్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే వెంటనే సిబిఐ విచారణ జరిపించి దోషుల పైన చర్యలు తీసుకోవాలని చెప్పి ఇవాళ మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. లేకపోతే మా ఆందోళన కొనసాగిస్తాం. ప్రభుత్వం టెండర్లు రద్దు చేయాలి, మళ్ళీ రీటెండర్లు ఇవ్వాలి. తెలంగాణలో పనిచేస్తున్న ఎంఎస్ఎంఈ కంపెనీలకు వాళ్ళందరికీ ఉపాధి దొరికే విధంగా అవకాశాలు దొరికే విధంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాం. అవినీతి ప్రభుత్వం ఇదే విధంగా కొనసాగిస్తే ఖచ్చితంగా బీఆర్ఎస్ ఆధ్వర్యంలో మా పోరాటం కొనసాగుతుంది. ఈ టెండర్లు రద్దయ్యే వరకు కూడా బీఆర్ఎస్ ఆధ్వర్యంలో మేము పోరాటం చేస్తామని తెలియజేస్తాం. ఈ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం స్కామ్లెస్ అని మరొకసారి ప్రూవ్ చేసుకుంది. ఎందుకంటే కేజీబీ బెడ్స్ ఏవైతే ఉన్నాయో బాలికలు విద్యార్థులు దాని మీద నిరుపేద విద్యార్థులు ఏదైతే హాస్టల్లో చదువుతున్నారో ఆ బెడ్ల మీద
100 కోట్ల అవినీతికి పాల్పడు ఈ సీఎం. గతంలో ఏమో విద్యార్థుల మీద పడి వచ్చిండు, హైదరాబాద్ యూనివర్సిటీ మీద ల్యాండ్స్ మీద ఇట్లా బుక్ కబ్జా మీద పడ్డాడు. అదే విధంగా ఇప్పుడు ఈ టెండర్ల మీద బంకర్ల బెడ్లు, పిల్లలకు బంకర్ల బెడ్ల మీద అవినీతి చేసుకుంటా, స్కామ్లు చేసుకుంటా, వీడికి వచ్చిన కమిషన్లని ఢిల్లీకి మూటలు పంపించడానికి ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం కుట్ర చేస్తుంది. దీనికి మొత్తం అడుగున బీఆర్ఎస్ తరఫున, విద్యార్థి విభాగం తరఫున అడుక్కుంటాం. ఈ సరైన గుణపాఠం విద్యార్థి తరఫున రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి చేస్తామని తెలియజేస్తున్నాం. మాత్రం అనుభవం లేని సంస్థలకు కాంట్రాక్ట్లు అప్పచెప్పి ఈ రోజు 170 కోట్లకు పైగా అవినీతికి పాల్పడిండు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యొక్క అన్వయలకే ఈ యొక్క కాంట్రాక్ట్లను అప్పచెప్పి ఈ రోజు 100 కోట్ల రూపాయలకు అవినీతికి పాల్పడ్డాడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. తక్షణమే ఈ యొక్క అవినీతిపై సిబిఐతో ఎంక్వైరీ చేపియాలి. లేని యెడల ప్రభుత్వానికి విద్యార్థి లోకం నుంచి పెద్ద ఎత్తున ఆగ్రహవేశాలు తప్పవని హెచ్చరిస్తూ తక్షణమే విద్యాశాఖగా బాధ్యత వహిస్తా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలి. ఈ యొక్క అవినీతిపై సమగ్ర విచారణ జరిపించాల్సిందిగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన వద్దే పెట్టుకొని అసలు విద్యార్థుల గురించి పట్టించుకోకుండా ఎప్పుడు కూడా ఈ భూముల పైన, ఈ ఇండస్ట్రియల్ భూముల పైన వీటి మీదే ఫోకస్ పెట్టి ఈ ముఖ్యమంత్రి విద్యాశాఖ కూడా తన వద్దే పెట్టుకొని ఒక్కటి కూడా విద్యార్థులకు అమలు చేయకుండా, ఉన్న ఫీజులని అట్లనే బకాయిలను కూడా విడుదల చేయకుండా విద్యార్థులతో పాటు ఇవన్నీ చేసుకుంటా ఎంతసేపు 100 కోట్ల భూమి స్కామ్ కోసం చేస్తున్న ఈ ముఖ్యమంత్రి పెద్ద ఎత్తున ఈ రాష్ట్రంలో అవినీతికి తెరలేపింది కాంగ్రెస్ ప్రభుత్వం. మరోమారు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన కాదు, కమిషన్ల కాంగ్రెస్ ప్రభుత్వంగా రూపాంతరం చెందుతూ ఈరోజు దేశంలో ఎక్కలేనటువంటి విధంగా ఒక్కొక్క బెడ్ మీద 20 నుంచి 25 వేల కమిషన్లకు ఈరోజు అవినీతికి పాల్పడుతూ విద్యా వ్యవస్థను కూలీ చేస్తా ఈరోజు ఈ తెలంగాణను పేదలకు విద్యా వ్యవస్థను దూరం చేసే కుట్ర చేస్తా ఉన్నది. తక్షణమే విద్యాశాఖ మంత్రిగా రేవంత్ రెడ్డి బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలి. ఆ యొక్క కుంభకోణంలో బాధ్యులైనటువంటి అధికారుల మీద కానీ, నాయకుల మీద కానీ విచారణ చేపట్టి వాళ్ళని జైల్లోకి పంపించాల్సిందిగా డిమాండ్ చేస్తా ఉన్నాం. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఈ నిధులను సక్రమంగా నిర్వహించలేని విధంగా ఈరోజు బీజేపీ కూడా స్పందించాల్సినటువంటి అవసరం ఉన్నది కనుక ఖబర్దార్ రేవంత్ రెడ్డి అనేసి హెచ్చరిస్తా ఉన్నాం. ఖబర్దార్ రేవంత్ రెడ్డి అనేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఖబర్దార్ రేవంత్ రెడ్డి. ఏమి రాజ్యం ఇదేమి రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం. ఖబర్దార్ రేవంత్ రెడ్డి. ఖబర్దార్